నీకు మొట్టిగా అయ్యాలి. నువ్వే మా అన్నయ్య జైల్లో పంపించావు. నీతో మాట్లాడలే. నీ మీద కచ్చే. ఏంటబ్బాయి, అసలే మా అన్నయ్య లేడని భయం పుట్టి ఏడుతుంటే గడిపిస్తారేంటమ్మా? ఏంటి పాడు కూర్చోడల్లే చూస్తావు? అన్నయ్య కావాలా? అందుకేగా ఏడుతున్నా. నాకు మా అన్నయ్య కావాలి. చూపిస్తారా? అమ్మతాడా? సరోజా, 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 అమ్మా సరోజా. జోగులు తొందరగా రా నాయనా, తొందరగా రా. ఇది అసలే పిచ్చిది. వాడెక్కడికి తీసుకెళ్తున్నాడో ఏమో. అయ్యో, అమ్మాయిని ఎవరో తీసుకుపోతున్నారా? తొందరగా పోనీ, త్వరగా పోనీ బాబు. అయ్యో భగవంతుడా. లోపల రా. కూకో కూకో. ఏందబ్బాయ్ ఏడుతున్నావు? చెప్పు మరి. నేనే అమ్మను కదూ? అమ్మవు కాదు, చెల్లెమ్మవు. పోయినేడు పెద్దింటమ్మ తిరణాలకు కొత్త బట్టల కోసమని బస్తీకి వెళ్ళి తిరిగి వచ్చేసరికి చెల్లెలు వరదల్లో కొట్టుకుపోయింది. పాపం. నువ్వు నా చెల్లెల్లాగే ఉండవు. ఈ బట్టలు కట్టుకోమ్మా. కట్టుకుంటా గాని నువ్వు కూడా నాకు అన్నయ్యవేనా? అవునమ్మా. అయితే మరే నిన్నే తుపాకీ అన్నయ్య అంటాను, సరేనా? చెల్లెమ్మా. తుపాకీ అన్నయ్య. చెల్లెమ్మా. ఏం చేసావు? నా కూతురు ఏం చేసావు? చెప్పు. మీరు కొట్టినందుకు నాకు బాధ లేదు. మీ కుటుంబానికి తీరని ద్రోహం చేశాను. చంద్రాన్ని జైలుకు పంపించింది కూడా నేనే. కొట్టండమ్మా, మీ కసి తీరా కొట్టండి. అమ్మా కొట్టబట్లే. ఎక్కడ బేబీ? ఎవరిచ్చారే? నా చెల్లెల మీద చేసుకున్నావు. పిట్టనేసినట్టేసేత తుపాకీ. అమ్మా అమ్మా, తుపాకీ అన్నయ్యమ్మా. చెల్లెమ్మా కట్టుకోమ్మా అని కొత్త బట్టలు ఇచ్చాడు. అవునండి, అతని చెల్లెలు వరదలో కొట్టుకుపోయిందట. ఆ అమ్మాయికి తెచ్చిన బట్టలు మన సరోజకిచ్చి మన సరోజలో తన చెల్లెల్ని చూసుకుని తృప్తి పడుతున్నాడు. మూర్ఖంగా మొరటుగా ఉండే వాళ్ల మనసులు ఏ పాపమూ ఎరుగవు. నిజంగా వీళ్ళిద్దరూ పవిత్రమైన అన్నా చెల్లెళ్ళు. నిజాలు తెలుసుకునే ఓర్పును కోల్పోయి జీవితంలో తగిలిన దెబ్బలకు తట్టుకోలేక ప్రతి చిన్న విషయాన్ని అనుమానించే పరిస్థితికి వచ్చాను. నిన్ననవసరంగా బాధ పెట్టాను.
అమ్మా సుగుణ. పెద్దవారు మీరలా అనకండి. బాబు, నీ మంచి మనసు తెలుసుకోలేకపోయాను. ఈ చెల్లెలతో పాటు ఈ అమ్మ చేత్తో ఒక ముద్ద తిందువు గాని. రా బాబు రా. అమ్మా సుగుణ, నువ్వు కూడా రా.